రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసినటువంటి అర్చకులందరూ కూడా చాలా దీనావస్థలో ఉన్నారు. మరి వాళ్ళని ఆదుకునేందుకు గతంలోనే 2014లో ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ధూపదీప నైవేద్య పథకం అనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆదుకోవడం జరిగింది. అప్పుడు గతంలో ఆ స్కీమ్ కింద ఒక్కొక్క అర్చకుడికి 6,000 వేతనం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా ఆ వేతనాన్ని 10,000కి పెంచుతూ జీవో ఇటీవల జారీ చేశారు. దీంతో పేద అర్చకులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వం ఇలాగే చిరకాలం ఉండాలని చెప్పి అర్చకులందరూ కూడా ధూపదీప నైవేద్య స్కీమ్లో పనిచేసేటువంటి అర్చకులు కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ పేద అర్చకులు పాలిట వరంగా మారినటువంటి డీడీఎస్ పథకాన్ని ఇలాగే నిరంతరంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈ రోజున దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక కొత్త జీవోని తీసుకొచ్చి ఏదైతే పేద బ్రాహ్మణ అర్చకులకు ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసేటువంటి ఆ అర్చకులకి ఆ బ్రాహ్మణులకి కొత్త జీతాన్ని ఇవ్వడంతో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చక సమాజంతో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆనందాన్ని ఈ విధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం చేసి తమ హర్షాన్ని గెలిపించారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అర్చకులకి వేతనాన్ని సవరించి వాళ్ళ ఇబ్బందులు గ్రహించి 5,000 ఉన్న దాన్ని 10,000 రూపాయలు పెంచారు. వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు పాలాభిషేకం చేయడం అయింది. ఇలాగే ముస్లిమ్స్ పేద మసీదుల్లో చేస్తున్న మౌజన్ల కింద ఇమాములకి కూడా భవిష్యత్తులో చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా వాటిలో భాగమైన అర్చకులందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నికల హామీకి ముందు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నిరుపేదలైన అర్చకులకి ధూపదీప నైవేద్యాలతో పాటని గుడిలకి సుమారు ఎందుకంటే వాళ్ళ ప్రతి నెల 10,000 రూపాయలు ఇచ్చే విధంగా జీవో చేయటం నిజంగా అందరూ అదృష్టంగా భావిస్తూ వారందరూ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టినందుకు అదే అర్చకులందరికీ అదేవిధంగా ఈ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కైవర్గ పెద్ద అయిన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి తరఫున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టడానికి సహకరించిన అర్చకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. కళ్యాణ్ గారి నాయకత్వం